తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 4వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి మొదలైన ఈ కార్యక్రమాలు మార్చి 4వ తేదీ శ్రీ పుష్పయాగంతో ముగియనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పి రామకృష్ణాచార్యులు, పి నరసింహాచార్యులు, టీటీడీ టెంపుల్ ఇన్స్పెక్టర్ టి సాయి గణేష్, సహాయ అర్చకులు, ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం 9 గంటల వరకు జరుగుతున్నది. కావున భక్తులందరూ ఆలయం ఇచ్చేసి కళ్యాణం చేసుకోవాలన్న భక్తులు ముందుగా స్వామివారి టిక్కెట్ తీసుకుని కళ్యాణం కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అలాగే 28వ తారీఖు శనివారం నాడు సాయంత్రం గరుడ వాహనం ఆలయం పురవేదిలోని పిఠాపురం పురవేదిలో స్వామివారి ఊరేగింపును. అలాగే 28 నుంచి స్వామివారి సాయంత్రం ఊంజల సేవ, 28 ఊంజల సేవ, 21వ తారీఖు ఊంజల సేవ జరుగుతున్నది. అలాగే 3వ తారీఖు గ్రహణ సందర్భంగా స్వామివారికి శ్రీ పుష్కరిణి చక్ర స్నానము మిగతా కార్యక్రమాలన్నీ ఉదయం 9 గంటల 30 నిమిషాల లోపల జరుగుతున్నది. కావున భక్తులందరూ ఆ సమయానికి ఇచ్చేసి స్వామివారి ప్రభు పాత్ర కావాల్సి కోరుతున్నాము. మరియు 4వ తారీఖు ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుమల తిరుపతి దేవస్థానములు అనుబంధ ఆలయము శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము పీఠికాపుర క్షేత్రము పిఠాపురము. ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమ ఓక్త ప్రకారముగా 5 రోజులు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రప్రథమంగా 26వ తేదీ దశమి రోజు స్వామివారి అనుజ్ఞ తీసుకొని విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, గరుడ పఠాన్ని అధివాసం చేసి అక్కడ ఉంచి స్వామివారికి నివేదన సమర్పించడం జరిగింది. తీర్థప్రసాదికోస్తి తీసుకొని అందరం ఇళ్ళకి వెళ్ళడం జరుగుతోంది. తదనంతరం ప్రాతకాలం 27వ తేదీ వచ్చి మళ్ళీ ఆ గరుడ భగవాన్ని ఉత్తిష్ట స్వామివారిని మేల్కొలిపి ధ్వజారోహణ కార్యక్రమం జరిపించాం. అదే రోజు సాయంత్రం నిన్న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరిపించాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చినటువంటి కైంకర్యములు అన్నీ కూడా మేల్చాట వస్త్రములు, లడ్డూలు ఇత్యాది వడలన్నీ కూడా స్వామివారికి నివేదన చేయడం జరిగింది. 28వ తేదీ అంటే ఈరోజు సాయంకాలం 6:30 గంటలకి గరుడ వాహన సేవ, అలాగే 1, 2వ తేదీల్లో స్వామివారికి సాయంకాలంలో ఊంజల సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. అలాగే 3వ తేదీ గ్రహణం ఉండగా అందుకోసమనే తతపూర్వం 10 గంటల లోపే స్వామివారికి చక్రస్నానం, మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది. 4వ తేదీ స్వామివారికి శ్రీ పుష్పయాగ మహోత్సవం సాయంత్రం 6:30 నుంచి 9:30 వరకు జరుగుతుంది. తదనంతరం దంపత తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. ఇది యాగశాల యొక్క కార్యక్రమాలు. అలాగే యాగశాలలో నిత్యం ద్వారతోరణ ధ్వజ కుంభ ఆరాధనలు మరియు యాగశాల అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ.